గాయ్స్ మనం వచ్చామంటే తగ్గేదే లేదు. ఇక్కడ కానీ ఒక ఫోటోస్ కానీ తీసుకుంటే మాత్రం ఉంటది హెవెన్, అంతే హెవెన్. ఊరికే అది ఫుడ్ పెడతామని వస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ గూడూరు పరేషాన్ బాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు కదా మీరు. రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాం. తిరుమలలో మొత్తం రచ్చ ఉంటది గాయ్స్. ఫస్ట్ రచ్చ కాదబ్బా, ప్రతిసారి రచ్చనా. అప్పుడప్పుడు దేవుడి దర్శనాలు అవి కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని ఇంకా అలా తిరుపతి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు, అలానే లైక్ చేయడం కూడా మర్చిపోద్దు. మీరు కామెంట్ చేయండి అబ్బా, మీరు కామెంట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. మర్చిపోయినా మీకు చెప్పడం అయితే మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఏ వీడియోస్ చేయాలని. ఆ వీడియోస్ పక్క అయితే నేను ట్రై చేస్తాను మీకోసం అయితే. ట్రైన్ ఫాస్ట్గా వచ్చిందో లేదో అందరూ గబాన్ ఎక్కేస్తున్నారు. ఇంకా మాకు సీట్లు చిక్కుని ఫాస్ట్గా ఎక్కాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీంట్లో రీచ్ అయిపోయాం. బయట నాయిస్ ఎక్కువగా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం టిఫిన్ తినేసి అయితే బయలుదేరాలి అలిపిరి మెట్ల దగ్గరికి. అయితే రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటికి రాగానే టిఫిన్ షాపుల కోసం చూసాం. అన్ని పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఇంకా మన బడ్జెట్లో ఒక మంచి టిఫిన్ షాప్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ ఆగైతే టిఫిన్ తింటున్నాం. మా ఫ్రెండ్ సాయి, మైకేల్, సంజు అక్కడైతే ఉన్నారు. ఇప్పుడైతే మనం టిఫిన్ తినేసి అయితే నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఇప్పుడు మనైతే ఫైనల్లీ అయితే అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 4 o'clock అవుతుంది. ఇప్పుడైతే అలిపిరి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడైతే అలిపిరి మెట్ల దగ్గర నుంచి అయితే మనం నడుచుకెళ్ళాలి. చాలా కష్టాలు పడ్డాం గైస్. రాత్రి ఎట్టెట్టో తిరిగి ఎట్టెట్టో అయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే 4 అయింది. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ లేరు, ఒకరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకా టైం అయిందో లేదో అందరూ చాలా మంది వచ్చేసినారు చూడండి. అలిపిరి ఫస్ట్ మెట్ల దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ క్లియర్ అయిన తర్వాత మనం అయితే వెళ్దాం. ఇది ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇదైతే ఫస్ట్ మెట్టు, చాలా మంది ఉన్నారు. నిదానంగా ఎక్కుదాం మనం అయితే. కూడా టెంకాయ కూడా కొట్టేసి అయితే బయలుదేరాం మెట్లు ఎక్కడానికి అయితే. ఇప్పుడు మెట్లు ఎక్కుతా వెళ్తూ అయితే మనం మాట్లాడుకుందాం. ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మా నుదుటిని అయితే బొట్టు వచ్చింది. ఇద్దండి, అదే అనమాట సంగతి అయితే. ఇప్పుడు మనం వెళ్తూ అయితే ఇంకా చాలా మాట్లాడుకుందాం, చాలా ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం, సరేనా? కొన్ని మెట్లు అలా ఎక్కామో లేదో ఇక్కడికి వచ్చి చూస్తే గేట్స్ క్లోజ్ చేసినారు. ఇంకొచ్చేపు అయితే అలా కూర్చున్నాం. ఇప్పుడైతే గేట్స్ ఓపెన్ చేశారు. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళడం. ఇక్కడ నుంచి అయితే బ్యాగ్ ని మిమ్మల్ని ఇక్కడ స్కాన్ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే ఇక్కడ పడేయాలి. 100 మెట్లు అయితే ఎక్కడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత 300 మెట్లు కూడా ఎక్కేసాం. ఏంట్రా 100 తర్వాత 300 అనుకుంటున్నారా? నేను వీడియో అయితే ఫాస్ట్ గా చూపిస్తున్నాను, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అని చెప్పి మళ్ళీ వీడియో కూడా చాలా లెంత్ గా అయిపోద్ది. అందుకే ఫాస్ట్ గా అయితే చూపించేస్తాను. సక్సెస్ఫుల్ గా 1400 మెట్లు ఎక్కాం మనం. 1400 మెట్లు ఎక్కగానే మా మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. చెమట్లు భయంకరంగా, అలసట అన్ని వచ్చేస్తున్నాయి గైస్. చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి అయితే. పొద్దునైతే 4 గంటలకు బయలుదేరాం. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. ఇప్పటికి కరెక్ట్గా 2000 మెట్లు ఎక్కాం గైస్. ఫస్ట్ టైం అసలు ఎక్కడం అయితే దోలు తీరిపోతుంది ఎక్కడానికి అయితే. చెమట్లు భయంకరంగా పడుతున్నాయి. గాయస్ ఇంత దూరం ఎక్కిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత అయితే వచ్చి ఎట తగులుతుంది గాలి గాయస్. నెక్స్ట్ లెవెల్ తగులుతుంది గాలి అయితే చల్లగా. ఎక్కడికి ఇంకా ఉంది నడు ముందుంది ముసల పండుగ అంట కదా, అట్టుంది నడిచిపోయే లోపలైతే. అయ్యో రా మావా, ఫస్ట్ టైం కదా దోలు తీరిపోతుంది. నాకు ఒకటికి అనుకుంటే దోల అక్కడ అందరికి ఎదురుతుంది దోల అయితే. టిఫిన్ తినడానికి అయితే ఉన్నాం ఇక్కడైతే. చాలా ఆకలేస్తుంది గైస్. 2000 మెట్లు ఎక్కాం కదా, నైట్ కూడా ఏం తినలేదు అసలు. నైట్ నుంచి ఫుడ్ లేదు, ఏమీ లేదు. కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. నైట్ నుంచి ఫుడ్ కూడా లేదు. ఇంకే దూరం నడుచుకొచ్చే లోపలైతే సగం దూరం ఎక్కిన తర్వాత అయితే వెళ్ళిపోవాలనిపించేసింది. మళ్ళా ఇంత దూరం వచ్చి వెళ్ళిపోకపోతే అక్కడికి వెళ్ళకపోతే చాలా బాగోదని అతను 2000 మెట్లు ఎక్కేసాం. మా ఫ్రెండ్ మాటలు అయితే తెలుసుకుందాం. ఇంత దూరం ఎట్ట ఎక్కాడో.
గాయస్ మీరైతే మెట్ల మీద అయితే రాకండి. మీరు చేసిన పాపాలన్నీ ఈ మెట్ల మీద అయితే దిగిపోతాయి. మాకైతే పెద్ద టాస్క్. అక్కడ కూర్చుంటా లేస్తా అయితే వచ్చాము. మధ్యలో నీళ్లు కూడా ఉన్నాయి తాగను. ఇంకైతే గాయస్ నేను చెప్పేదానికి ఏం లేదు, ఆకలేస్తుంది. ఫస్ట్ ఫుల్గా తినాలి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ తినేయడమే. నా వల్ల కాదు బాబాయ్. గాయస్ ఇక్కడైతే మేము చాలా సేపు అయితే మెట్లు ఎక్కాము, అప్పటికి పూర్తి కాలేదు. మాకైతే భయంకరంగా ఆకలేసేస్తుంది. ఇంకా 1500 మెట్లు దాకా ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. ఇప్పుడు అప్పటి లోపల పూర్తి చేయలేమని టిఫిన్ తినేస్తున్నాం గైస్. టిఫిన్ తినేసాక అయితే మళ్ళా మెట్లు అయితే ఎక్కాలి ఖచ్చితంగా. అది గాయస్ మన వాళ్ళు మాటలైతే ఎక్కే లోపలైతే దోలు తెరిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి తర్వాత బయలుదేరదాం. మనం అయితే చాలా దూరం ఎక్కాం గాయస్, దోలు తెరిపోయింది. ఇంకా 1500 మెట్లు ఎక్కాలి. మొక్కలు చూడండి అట్ట ఆకలికి. ఇప్పుడు చూడండి కడ్డమే లేటు, కుమ్ముడు. మైకిల్ చూడండి నవ్వుతా తింటున్నాడు. ఎంతసేపు కష్టపడ్డాడు కదా, ఇప్పుడు నవ్వుతా తింటున్నాడు. మనకి దారిలో వెళ్తా ఉంటే జింకలు అయితే కనిపించాయి. క్లారిటీ లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే జింకల్ని షూట్ చేశాడు, నేనైతే క్లిప్ తీసుకున్నాను వాడి దగ్గర నుంచి. గైస్ ఈ జంతువు పేరేందో నాకు తెలియదు, మీలో ఎవరికైనా తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి. దీని పేరేందో నాకు కూడా అసలు తెలియట్లేదు. ఎంత పెద్దదిగా ఉంది ఇదైతే. ఇది చూసారా సాలిపురుగు ఎంత పెద్దదిగా ఉందో, ఒక వేలు అంత పొడుగు ఉంది, చాలా పెద్దగా ఉంది. మనం మెట్ల దిగి కూడా ముందుకు వచ్చేసాం. మెట్ల మీద ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక ఛార్జింగ్ పోర్ట్ కనిపించింది, ఛార్జ్ చేసుకొని అయితే మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మెట్ల దిగి కూడా వచ్చేసాం, ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా కొద్ది దూరం అయితే అక్కడ కూడా వెళ్ళిపోతాం. తిరుమల దర్శనం చేసుకొని ఫస్ట్ అయితే రూమ్ దగ్గరికి వెళ్ళాలి. రూమ్ దగ్గరికి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకేమైనా ఉంటే చూద్దాం. చూడండి ఇది ఎలా ఉందో. అయ్యో కర్రసది ఇది. చూడండి ఇది ఎలా ఉందో. అరే ఏం కాదు రా గైస్, మా వాళ్ళు అయితే భయపడుతున్నాడు రావడానికి. అయితే ఒక మంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. వ్యూ పాయింట్కి వెళ్ళి అయితే మీ మొత్తం లొకేషన్ అయితే చూపిస్తాను. మర్చిపోకండి, అందరూ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మంచి లొకేషన్ చూపిస్తా. రాత్రి మా కష్టాలు ఎందుకులే గాయస్. ఈవినింగ్ 10 o'clock దిగితే మార్నింగ్ 4 o'clockకి అక్కడ అలిపిరి గేట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే ఈ మధ్యలో అంతా ఏం చేశారని మీరు అనుకోవచ్చు. అలా అయితే కొద్దిగా టైం స్పెండ్ చేసాం. ఇంకా అలా మొత్తం తిరిగి ఫుడ్ తినేసి అదంతా షూట్ చేయలేకపోయాం. మా మొబైల్ అంత ఛార్జింగ్ లేదు. సో సారీ గైస్, అంతా చూపించలేకపోయాను. ఇది వరకు అయితే చూపిస్తాను. ఇక్కడ మంచి లొకేషన్ చూపిస్తా గైస్. ఇప్పుడైతే ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్దాం. మనం అయితే మన ఫ్రెండ్స్ అయితే ఫుల్ జోష్గా ఉన్నారు. ఫస్ట్ అయితే ఎక్కేటప్పుడు అయితే ఫస్ట్ టైం అసలు నేను మెట్లు ఎక్కడం కూడా ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు. ఫస్ట్ టైం ఎక్కాను. ఒక ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అసలు నా వల్ల కాలేదు గాయస్. నిజం చెప్పాలంటే అసలు నా వల్ల కాలేదు. అసలు కింద దిగి వెళ్ళిపోదాం అనుకున్నా ఫస్ట్ అయితే. తర్వాత మళ్ళీ ఎలానో ఇక ఎట్లా కష్టపడి అయితే మళ్ళీ అలా ఎక్కేసాను. ఇంకా అలా ఎక్కుకొని 3500 ఎంతో కదా మెట్లు అయితే, నాకు కరెక్ట్గా తెలియదు. 3500 అని అనుకుంటున్నా. మొత్తం ఫస్ట్ టైం గాయస్ మొత్తం దోలు తీరిపోయింది. మెట్లు ఎక్కేది ఎక్కువ లోపలైతే మామూలుగా లేదు. మెట్లు ఎక్కే లోపలైతే దోలు తీరిపోయింది అసలుకి. ఇప్పుడైతే ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్దాం మనం అయితే. ఇక్కడ చూడండి పైనుంచి అయితే వాటర్ పడుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. బాబోయ్ నేను మామూలుగా లేదు గాయస్. చూడండి వాటర్ భలే పడుతుంది గాయస్. చూడండి ఎలా పడుతుందో. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. పడుతూ ఉంది వాటర్ అయితే, మామూలుగా లేదు. ఇది మొత్తం కొండ మొత్తం వాటరే గాయస్. ఘోరంగా పడుతుంది, ఘోరంగా. చూసారు కదా ఈ కొండ మీద మొత్తం వద్దండి, ఈ కొండ మొత్తం వాటరే గాయస్. పైనుంచి వాటర్ పడుతూ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోరాది. ఇక్కడ కానీ ఒక ఫోటోస్ కానీ తీసుకుంటే మాత్రం ఉంటుంది హెవెన్. అంతే హెవెన్. చల్లగా ఉంది గాయస్. పైన అయితే గాలి చల్లగా తగులుతుంది. దాన్ని చూడండి వాటర్ రేట్ ఇంకా ఎక్కువ పడుతుంది. చూడండి చాలా ఎక్కువ పడుతుంది కదా. పైనుంచి వాటర్ పడుతుంది. నెక్స్ట్ లెవెల్ అనుకోరాది, మామూలుగా లేదు. ఇక్కడైతే లొకేషన్ బాగుందని కొద్దిసేపు అయితే ఇక్కడ ఆగాము. మన ఫ్రెండ్స్ ఏందో ఇక్కడ ఆగున్నారు. రే పాండ్రా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒరే మామా
2 ఫ్యాన్లు ఉన్నాయిరా, కనీసం గాలి కూడా తోలట్లేదురా. గాయస్ ఇటు చూడండి గాయస్, 2 ఫ్యాన్లు ఉన్నాయంట. అద్దండి చూడండి, కనిపిస్తున్నాయి కదా, అద్దండి ఆ 2 ఫ్యాన్లు ఉన్నాయంట. వీళ్ళకి గాలి తోలట్లేదు అంట. ఈడికి ఓడికి ఈడికి కూడా మెయిన్ ఈడే కదా ఫస్ట్ చెప్పింది, గాలి తోలట్లేదు అంట. దాని ముందు కూర్చో, గాలి తోలుతుంది నీకు. చూడండి గాయస్, 2 ఫ్యాన్లు ఉన్నాయంట. 2 ఫ్యాన్లు ఉంటే గాలి తోలట్లేదంట. మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు గాయస్, ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మంచిగా కొండలు మొత్తం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి గాయస్. ఒకసారి అయితే వ్యూ అయితే చూపిస్తాం, చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, కాకపోతే మంచే పడట్లేదు గాయస్. చూడండి వెహికల్స్ అక్కడ ఉంది, వెహికల్స్ చూడండి, అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. బాగుంది కదా చూడ్డానికి, అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది గాయస్. ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది కనిపించింది కదా, ఇంకా మంచి చూద్దాం మనం అయితే. ఫస్ట్ ఇది ఒకటి, ఇంకా చాలా ఉంటాయి కదా, దారి అంతా ఇవే మంచి మంచి ప్లేస్లు ఉంటాయి. మంచిగా ఎక్స్ప్లోర్ చేయడం మనం. నేను ఎక్స్ప్లోర్ చేస్తా, అది కూడా మిమ్మల్ని కూడా మీకు కూడా చూపిస్తా. ఎక్స్ప్లోర్ చేస్తా, మీకు కూడా చూపిస్తా ఉంటా. మీరైతే స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి గాయ్స్. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు అబ్బా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నిన్న మార్నింగ్ 4 నుంచి ఈరోజు మార్నింగ్ 9 వరకు అయితే నడుస్తూ ఉన్నాం నాన్ స్టాప్ ఏం కాదు, మధ్య లాగతా నడుస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి కాళ్ళు అయితే చాలా ఎర్రగా అయిపోయినాయి. మా ఫ్రెండ్స్ని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో. మగిల్, నీ కాళ్ళు ఎట్టున్నాయా? కాళ్ళు భయంకరంగా నొప్పులు పడుతూ ఉన్నాయి. ఫస్ట్ 1000 స్టెప్స్ ఎక్కేదాకా కొంచెం బాగానే ఉంది, తర్వాత కొంచెం పెయిన్ అనిపించింది కాళ్ళు. ఇంకా స్టెప్స్ అన్ని ఎక్కేసి వచ్చే లోపల ఇంకా ఇక్కడ రోడ్లో నడవాల్సి వచ్చింది. ఇక్కడ రాయిలన్నీ తగలతా భయంకరమైన పెయిన్ వచ్చేసింది కాళ్ళంతా, అందుకే కూర్చుని వేస్తున్నాను. ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మనం గుడిలోకి వెళ్ళి గుడిలోకి కాదు, ఫస్ట్ అయితే రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని అయితే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి తర్వాత అయితే దర్శనానికి అయితే బయలుదేరదాం. దర్శనంకి 1 డే పడుతుంది అంటున్నారు అందరూ, చూడాలి ఎంతసేపు పడుతుంది. అయితే ప్రెజెంట్ అయితే మోకాళ్ళ మెట్ల దగ్గర అయితే ఉన్నాం. మన సంజు ఉన్నాడు కదా, మన సంజు అయితే ఇప్పుడైతే మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతాడంట. చూద్దాం, నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు గాయస్. మనోడి ఫస్ట్ ఎక్కితే తర్వాత మనం చూసి మనం ఎక్కొచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మనమైతే మొక్కుకోలేదు, మన సంజు అయితే మొక్కున్నాడు. ఇప్పుడు అతను ఎక్కుతాడు. కాళ్ళ మెట్టుల దగ్గరికి వచ్చేసాం, చాలా దగ్గరలో ఉన్నాం. ఇద్దండి, ఇప్పుడు మన సంజు అయితే ఈ నుంచి ఆడ వరకు ఎక్కుతాడంట. మన సంజు అయితే మోకాళ్ళ మీద ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఎక్కురా, ఎక్కు, కమాన్. ఎన్ని ఎక్కడరా? 4, 5, 5, 6, 7, 8, 9, 10, 11. ఇంకా మన మెట్లు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ నుంచి అయితే ఒక 450 మెట్లు అయితే ఎక్కాలన్నమాట. మళ్ళా నైట్ పడిన బాధ మొత్తం కనిపిస్తుంది గాయస్. నేను చాలా బాధపడ్డాం ఎక్కే లోపల. ఫస్ట్ టైం కదా అసలు, దోవలు తీరిపోయింది. అది కాక మన సంజీవ్ అయితే పెద్ద స్టంట్ చేసాడు. అసలు చేస్తాడని అనుకోలేదు. ఫైనలీ వి గాట్ ఇట్. చాలా మెట్లు ఎక్కాడు, 200 మెట్స్ అంటే 200 ఎక్కాడు అంటే నాన్ స్టాప్గా. అది ఏంది, నడుచుకుంటా కాదు గాయస్, మోకాల మీద 200 మెట్లు అయితే ఎక్కాడు. హ్యాండ్స్ ఆఫ్ గాయస్. ఫస్ట్ అయితే అందరికీ సారీ, వాయిస్ క్లియర్గా లేకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా దారిలో ఇవి కనిపించాయి, ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత మసాలా వేసాడు. తిరుపతిలో పక్క ఇవి మీకు దారిని కనిపిస్తూ ఉంటాయి, పక్క అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే మనం 3500 మెట్స్ అయితే ఎక్కేస్తాం గాయస్. ఫైనల్లీ ఇంకొద్ది దూరం అయితే ఎక్కేస్తే ఫైనల్గా అయితే తిరుమలకి అయితే వెళ్ళిపోతాం గాయస్. మాకు నడిచే ఓపిక కూడా లేదు, ఎక్కి అయితే బాగా అలసిపోయాం. అయితే మనం లాస్ట్ మెట్టు కొడుతున్నాం. కొట్టేసావురా గాయస్. ఫైనల్ అయితే మనం తిరుమలకి వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఫస్ట్ అయితే రూములు తీసుకోవాలి. మేము చాలా అలసిపోయాను. ఫస్ట్ అయితే రూమ్ తీసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా తర్వాత అయితే మనం డైరెక్ట్ దర్శనం చేసుకొని ఇప్పుడు మనం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే బయలుదేరాం. మన ఫ్రెండ్స్ అయితే చిన్న ఫోటోషూట్ చేస్తున్నారు.
ఇట్స్ స్మాల్ ఫోటోషూట్. అయిందా ఫోటోషూట్? వీడి పేరే ఎచ్చలోడు. ఎచ్చలోడు ఇతను చూసారా, ఏదో సినిమాలో హీరో లాగా ఉన్నారు కదా మైకిల్ అయితే. సో గాయ్స్, దర్శనంకి అయితే బయలుదేరిపోదాం. దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అయితే. మాకు అసలు నైట్ నుంచి నిద్ర కూడా లేదు, అసలు రూమ్స్ కూడా చెక్కలేదు. బయట స్నానం చేసి ఇంకా గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే బయలుదేరాం. అది ఫుడ్ పెడతామని వస్తుందిలే, గమ్ముకుంటురా. ఇక్కడ చూడండి పింక్ కలర్ చెట్లు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదైతే దర్శనంకి పోయే రూట్ అనమాట. బాగుంది కదా, పైన మొత్తం డిఫరెంట్ గా ఉంది. కొద్ది దూరం అలా నడిచైతే ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నాం, వాటర్ తాగాం. మళ్ళా స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ అయితే మనం మెట్ల మీద నడిచి 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 ఆ కాళ్ళ నొప్పులు కూడా అసలు తగ్గట్లేదు. వీళ్ళేమంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకేమో కాళ్ళ నొప్పులు. వీడేమంటే ఏదో సినిమా హీరో లాగా తయారై ఉన్నాడు, వీడేమంటే ఫోన్ నొక్కుతున్నాడు, వీడేమంటే నవ్వుతున్నాడు. అంతే గైస్, ఇంకొక 5 minutes ఆగైతే బయలుదేరాలి. మొహం చూసి చెప్పు, నిజంగా నేను నిద్రపోలేదురా. కాసేపు రెస్ట్ అయ్యి తీసుకున్నారు కదా మీరు. ఊరికే దుప్పటి లాక్కునేసి నువ్వు. నేను దుప్పట్లు గిప్పట్లు లాగలేదు రే. దుప్పటి లాగేసుకున్నాడు బ్రో. గాయ్స్, నేను నిజంగా దుప్పట్లు గిప్పట్లు లాగలేదు. దుప్పటి లాగేసుకునేసి నన్ను నిద్రపోనీకుంటే చేశాడు గాయస్. రాత్రంతా దోమలు కుడుతున్నాయి. నేను లేచి పక్కకు వచ్చేసా. వీడు నిద్రపోతా ఉంటే చూస్తానే ఉన్నా. ఇంకా వీడు నిద్రపోయాడు, పోనీలే మన ఫ్రెండ్ అని కామ్గా అయిపోయా. లేదంటే ఏం చేసేది ఉండదు గాయస్, ఏం చేసేది ఉండదు. మళ్ళా బయలుదేరా నడుచుకుంటా అయితే. అక్కడ వాటర్ దొరకకూడదు, అక్కడ ఆగేసి ఫుల్ గా వాటర్ తాగేసేస్తే స్టార్ట్ అయిపోతున్నారు. మళ్ళా తలిసిపోతున్నాడు. మళ్ళా ఫోటోషూట్లు. ఇద్దండి చూడండి, మళ్ళా ఫోటోషూట్లు అంట. ఇదండి చూడండి ఏం చేస్తున్నారు. వీరికి ఇదే పని అయిపోయింది. ఇప్పుడు మనకు కానీ కెమెరా కానీ తీసుకొచ్చుంటే కెమెరా పోయి ఉండాలా, లేకపోతే వీళ్ళు కాళ్ళు అయినా పోయి ఉండాలా, లేకపోతే వీళ్ళకి ఓపికైనా నశించి ఉండాలా. అంత ఓపిక వీళ్ళకి ఎట్టాస్తుందో. దర్శనంకి అయితే 6 hours 7 hours పడుతుంది అంటున్నారు ఫైనల్ గా. చూడాలి ఇంకెంతసేపు అయితే అవుతుందో. చాలా నీరసంగా ఉంది. మనం దర్శనంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా అలసిపోయినాం గాయస్. మళ్ళా మాట్లాడడం అంటే వచ్చిన తర్వాత అయితే ఫుల్ జోష్లో ఉంటాం కాబట్టి కరెక్ట్గా అయితే వస్తాం. మర్చిపోకుండా అందరూ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు గాయస్. వచ్చేస్తా గట్టగా దర్శనం అయిపోయి వచ్చేస్తా, చూస్తూనే ఉండండి. నడిచిన తర్వాత అయితే వెయిటింగ్ హాల్లో ఉన్నాం. వెయిటింగ్ హాల్లో వచ్చి కబ్జా చేసేసాం ప్లేస్ అయితే. ప్లేస్ కబ్జా చేసి ఫుడ్ పెట్టించుకొని ప్రశాంతంగా తింటున్నారు. ఇదండి సాయి, సాంబారు సంజు, సాంబారు మైకిల్, సాంబారు మైకిల్ డిఫరెంట్గా ఉన్నాడు గాయస్. ఏదో విలన్ హీరో లాగా ఉన్నాడు కదా. ఏ మంచి గడిచి మీద ఉన్నాడండి గాయస్. చూసారా ఈ నాటకాల అది పరిస్థితి. ఇప్పుడు నేను కూడా తినాలి గాయస్. తినిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. అయితే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకైతే బయలుదేరాం. మీకైతే ఒకసారి బస్సులో వెళ్తే కింద ఒక మంచి వ్యూ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా బస్సులోకి వెళ్ళిన తర్వాత అయితే. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బస్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి కిందకి వెళ్తా. మేము ఎంజాయ్ చేస్తా, మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
just begun. We will always take a stand for the people, for the land. Let's go back.